వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. వి అనే లెటర్ కనుక మనం చూసుకుంటే 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది వి లెటర్ అనగానే ఒక పాజిటివ్ వైబ్స్ డెఫినెట్‌గా క్రియేట్ అవుతాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆహ్, ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఆ పేరు మీద ఉంటూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు తెలియకుండానే యాంటీ నంబర్స్ ఉంటాయి. యాంటీ లెటర్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు తెలియకుండానే వాళ్ళలో కొన్ని కొన్ని డేస్‌లో కొన్ని పనులు చేయకూడదనేటువంటిది కూడా ఉంటుంది. అండ్ కెరీర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. హెల్త్ పాయింట్‌లో కూడా మనం చూసుకుంటే చాలా జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే 2025లో వీటికన్నిటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి? ఏ సమయంలో ఏ రకంగా జాగ్రత్త పడితే బావుంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్ 2025లో వి అనే లెటర్ గనక మనం చూసుకుంటే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఫస్ట్‌లీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీళ్ళ మనస్తత్వ లక్షణాలు అసలు ఎలా ఉంటాయి? ద మోస్ట్ లగ్జరీ పీపుల్. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలు, అన్ని భోగాలు ఎంజాయ్ చేయడానికి పుట్టిన యుగ పురుషులు లేదా అమ్మాయిలైతే కూడా దే ఆర్ వెరీ వెరీ లక్ష్మీదేవులతో సమానం. వి అంటేనే 6. 6 అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యం. అమ్మాయిలు కూడా ద డ్రెస్సింగ్ స్టైల్ విల్ బి డిఫరెంట్. దే విల్ బి వెరీ వెరీ అట్రాక్టివ్. అందంగా ఉంటారు, మంచి మనసు ఉంటుంది, ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇస్తారు, డబ్బుకి పెద్దగా విలువ ఇవ్వరు. బట్ లక్ష్మీదేవి వీళ్ళనే చేరుతుంది. వీళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు డబ్బు. దే లైక్ టు ట్రావెల్. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ 10 మంది చేరాము, ఫుడ్కి పోదాము, పక్కనే హోటల్ ఉంది, అది బాగుండదు. 20 కిలోమీటర్లైనా 30 అయినా దే విల్ లైక్ టు ట్రావెల్. దే లైక్ టు ఈట్ అంటే గుడ్ ఫుడ్ ఈస్. దే లైక్ టు ట్రావెల్, ఎంజాయ్ ఎవ్రీ డే. అంటే వి లెటర్తో పేరు పెట్టిన వాళ్ళు ఎంత బీద స్టేజ్లో ఉన్నా గ్రాఫ్ రైజ్ అయిపోతారు. ఒక 25, 26 వచ్చే కొందికి సార్ విజయ్ దేవరకొండ గారు మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయి. విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి మామూలు మిడిల్ క్లాస్ అకౌంటెంట్గా దుబాయ్లో 5 ఏళ్ళు పనిచేసి వచ్చాడు. సినిమాలు ఛాన్స్ ట్రై చేసి, అంటే వీళ్ళకి యోగం ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఎవరో గాడ్ ఫాదర్ హెల్పింగ్ ఇచ్చి లాగి పాడేస్తాడు పైకి. సో వి అనేది పైకి రావాలి, దీనికి యూనివర్స్ సహకరిస్తుంది. సో వి అంటే 6 అండ్ 6 ఇస్ ఫర్ మనీ, ఎంజాయ్మెంట్. అండ్ వీళ్ళు అన్నీ ఎంజాయ్ చేయాలి. డ్రెస్సింగ్ స్టైల్ ఉంచి ద వే దే టాక్ విల్ బి వెరీ వెరీ అట్రాక్టివ్. నేను చూసి చాలామంది డౌన్ టు అర్త్ ఉంచి స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ. నెగటివ్స్ ఏమన్నా ఉన్నాయా సార్ వీళ్ళకి? సార్ వీతో పేరు పెట్టుకున్నప్పుడు పేరు 3 లెటర్స్లో కట్ కాకూడదు, 6 లెటర్స్లో పేరు ఉండకూడదు. వి అంటే 6, 12 అంటే 3, 6-3 ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కోపం ఎక్కువ అవుతుంది, డబ్బు ఖర్చు. అంటే ఈ వి లెటర్ పేరు ఉన్నప్పుడు 3 లెటర్స్తో కట్ కాకూడదు, 12 లెటర్స్లో ఉండకూడదు. తర్వాత వీళ్ళకి ఎక్కువ పింక్, పర్పుల్, వైలెట్ వేసుకోకూడదు బట్టలు. గ్రీన్ ఎక్కువ వేసుకోవాలి, బ్లూ ఎక్కువ వేసుకోవాలి. వీళ్ళ పవర్స్ ఎన్హాన్స్ అయిపోతాయి. మనం వాళ్ళని చూసినా కూడా మన అదృష్టం లాగేసుకుంటారు వి వాళ్ళు. అంటే దే విల్ బీ మోర్ పవర్ఫుల్. మన వైబ్రేషన్స్ కూడా వాళ్ళ పక్క పాజిటివ్గా మళ్ళించుకుంటారు. వాళ్ళ 100 మందిలో ఉన్న వాడు వీవడని చెప్పగలం మనం. సో లక్కీ పీపుల్ అండి. విక్టరీ వెంకటేష్ డిస్ప్యూట్ లేని హీరో, నాన్ కాంట్రవర్షియల్, అందరికీ తమ్ముడే, అందరికీ అన్ననే, సినిమా ఫీల్డ్లో అందరికీ మామయ్యే. సినిమా ఫీల్డ్లో చెప్పాలంటే మంచి మనసున్న మహారాజు. వీళ్ళకి 3 లెటర్స్ 12 లెటర్స్ తోటి నేమ్ ఉండకూడదు. అవును. అంటే ఏ లెటర్స్ అండి అవి? ఏ లెటర్ తోటి మ్యాచ్ అవ్వదు వాళ్ళకి? సార్ యూజువల్గా లెటర్స్ తీసుకుంటే ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్, సి లెటర్, ఎల్ లెటర్ కంప్లీట్ యాంటీ. ఈ లెటర్స్తో పేరు లెటర్స్తో వీళ్ళు మ్యాచ్ పెట్టుకున్న, ఫ్రెండ్షిప్ చేసిన, మ్యారేజ్ చేసుకున్న, బిజినెస్ చేసిన అది కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. అంటే ఎంత అదృష్టమైన వాళ్ళు ఈ చెప్పిన 6-7 అక్షరాలతో దూరంగా ఉండాలి. ఓకే. లవ్, మ్యారేజ్, బిజినెస్ బ్యాన్ చేసుకోవాలి. సో వి వాళ్ళకి యూ లెటర్తో, డబ్ల్యూ లెటర్తో, పి లెటర్తో, ఎన్ లెటర్తో, హెచ్ లెటర్తో, బి లెటర్తో, కే లెటర్తో, ఆర్ లెటర్తో మంచి సక్సెస్. ఈ పొంతనాలు ఎలా ఉంటాయంటే ఒకరికొకరు హెల్పింగ్. సో వి పవర్ ఈ లెటర్ పవర్ కనెక్ట్ అవుతుంది. సో మనకు ఏ, జే, వై, ఎస్, సి, ఎల్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి. ఓకే. వీళ్ళకి ఎలా సార్ అంటే 2025లో హెల్త్ ఇష్యూస్ ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట? ఫస్ట్ 6 మంత్స్ చూసుకుంటే నాన్న
జనవరిలో వి లెటర్ వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. జనవరి అంటే 1, వి అంటే 6, 1కి 6 పడండి. పనులన్నీ అయినట్టే ఉంటాయి, పనులు కావు. ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనకేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అంటే ఇంత లగ్జరీ వాడికి కూడా ఈ 2 నెలలు బ్యాడ్ మంత్స్ అంటే జనవరి అండ్ మార్చ్. ఈ నెలల్లో కష్టం ఎక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా, మెంటల్ స్ట్రెస్, సో హైపర్ టెన్షన్ పెరిగిపోతుంది. ఆలోచనల వల్ల రెస్ట్లెస్నెస్, నిద్ర సరి రాకపోవడము, బ్లడ్ ప్రెషర్ పెరగడం, ఈ డిఫెక్ట్స్ ఉన్నాయి. మెయిన్గా జనవరి అండ్ మార్చ్ ఈ 2 నెలలు తప్పిస్తే లెటర్ వి వాళ్ళకి మిగతా 10 months కూడా అద్భుతంగా ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ గుడ్ విత్ వైఫ్. వి వాళ్ళు ప్లస్ ఏమంటే వైఫ్తో మంచిగా రిలేషన్షిప్ బాగుంటుంది. కొంచెం రిలేషన్షిప్ లో ఏదైనా మంత్ లో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా జనవరి అండ్ మార్చ్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైఫ్తో కానీ, బిజినెస్ డీలింగ్స్లో కానీ, ట్రావెల్లో కూడా లాంగ్ ట్రావెల్ చేయకుండా వీళ్ళు కొంచెం హెల్తీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ పాటించాలి. అండ్ వీలైతే పేరు బలం చెక్ చేయించుకొని, పేరులో వైబ్రేషన్స్ బాగుంది చూసుకొని ముందుకెళ్తే 2025లో వీళ్ళు ఒక పచ్చ వేసుకుంటే, జాతి పచ్చ, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఎక్కువ వాడితే వీళ్ళకి పట్టిందల్లా బంగారం. వీళ్ళకంటే ఫినాన్షియల్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటే ఏ మంత్లో ఎలా ఉంటుంది, వీక్లీ వైజ్ చూసుకున్నా కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ వీక్లో చేస్తే బెటర్గా ఉంటుంది, ఏ వీక్లో చేయకూడదు. వీళ్ళు ఫ్రైడే కానీ ట్రాన్సాక్షన్స్ చేస్తే, మళ్ళీ ఫ్రైడే డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అంటారు. ఈ వి లెటర్ వాళ్ళు ఈ శుక్రవారంకి ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. సో వీళ్ళు డబ్బులు ఇచ్చినా అంతకంత 3 4 తిరిగి పడిపోయి వీళ్ళ అకౌంట్లో వచ్చేస్తాయి. సో ఫ్రైడే డీలింగ్స్ ఎక్కువ చేసుకోవాలి. అగ్రిమెంట్లు చేసుకున్న, భూములు కొనుక్కోవాలన్నా వీళ్ళకి లక్ష్మీవారం ఫ్రైడే బాగా కలిసి వస్తుంది. సో జనవరిలో కొంచెం జాగ్రత్త, మార్చిలో జాగ్రత్త, ఫిబ్రవరి, ఏప్రిల్, మే, జూన్లో వీళ్ళు పట్టిందల్లా బంగారమే. జూన్ నెల వీళ్ళు షేర్ బిజినెస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 పెడితే అది 30 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు కావచ్చు, అంత మంచి గ్రోత్. అండ్ లెటర్ వి వాళ్ళు నన్ను ఈ మధ్య చాలామంది కలిశారు. నాన్న మీరు చెప్పాక మేము ధైర్యంగా షేర్ బిజినెస్లో పెట్టాము, మేము ఫస్ట్ వేలలో పెట్టాము, మాకు లక్షల్లో రిటర్న్స్ వచ్చాయి, లక్షలు పెట్టాము, నేను 4 crores సంపాదించాను, మా తమ్ముడు 5 crores, ఇలా లెక్కలు చెప్పారు వచ్చి. అంత చిన్న పిల్లకాయలే, అంత బిలో 30 years, దే ఆర్ అర్నింగ్ ఇన్ క్రోర్స్ నౌ వి లెటర్ వాళ్ళు. ఫినాన్షియల్గా అంటే ఫస్ట్ 6 months ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఫస్ట్ 6 monthsలో 2 నెలలు తప్పిస్తే, జనవరి అండ్ మార్చ్ తప్పిస్తే, మిగతా 4 monthsలో కూడా వీళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఫైనాన్స్గా వి లెటర్ స్ట్రాంగ్ అండి, వీళ్ళకి వస్తూనే ఉంటాయి. ఆ జనవరి మార్చ్లో కొన్ని అడ్డంకులు వస్తాయి, అంటే పూర్తిగా మనీ బ్లాకేజ్ ఉండదు, బట్ 100కు 100 వచ్చేది 70 or 60 వస్తుంది. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.